హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్. ఫ్యూచూరియం వ్లాగ్ 1లో చెప్పినట్టుగానే ఈ వ్లాగ్ 2లో ఫ్యూచూరియంలో స్కై వాక్ ఎలా ఉంటుందో చూపించడానికి ఈ వీడియో ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఫ్యూచూరియంలో స్కై వాక్ అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ పైనుంచి చూస్తే బెర్లిన్ మొత్తం ఒక అందమైన మ్యాప్ లాగా కనిపిస్తుంది. అదొక సూపర్ ఎక్స్పీరియన్స్. బెర్లిన్ మొత్తాన్ని ఒక పెనారమిక్ వ్యూలో చూడొచ్చు. డిజైన్ పరంగా ఇవి చాలా మోడర్న్గా కూడా ఉంటాయి. అక్కడ మీరు చూస్తున్న ఎన్నో సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి కదా, వాటి ప్రత్యేకత ఏంటంటే ఈ ఫ్యూచూరియం బిల్డింగ్ మొత్తానికి కావాల్సిన పవర్ని ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి. మీకు అక్కడ కనిపిస్తున్న చారిటీ బిల్డింగ్ జర్మనీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పబ్లిక్ హాస్పిటల్ అనమాట. సో బెర్లిన్లో చారిటీ మెయిన్ బ్రాంచ్ ఇదే. ఈ చారిటీ హాస్పిటల్ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్ అనమాట ఇది. సో ఇక్కడి నుంచి మేము ఈ వ్యూ చూసినప్పుడు మంచి వెదర్ కూడా బాగుండింది. అండ్ సో ఈ వ్యూ కూడా ఇట్ వాస్ సో వెరీ ప్లెజెంట్ టు అవర్ ఐస్ టు సీ. సో మీకు అక్కడ కనిపిస్తున్న డోమ్ లాంటి షేప్ ఉంది కదా, అదేంటంటే బెర్లిన్ పార్లమెంట్, జర్మనీ పార్లమెంట్ అనమాట. ఆ డోమ్ షేప్లా ఉన్న ప్లేస్లో పబ్లిక్ని అలౌ చేస్తారు. ఆ లోపలికి వెళ్ళి, పార్లమెంట్ లోపలికి వెళ్ళి మనం మొత్తం బెర్లిన్ వ్యూ చూడొచ్చు. అండ్ లైవ్ పార్లమెంట్ సెషన్స్ని కూడా చూడొచ్చు. లోపల పార్లమెంట్ సెషన్స్లో ఎలా మాట్లాడుతున్నారు అన్న డిస్కషన్స్ కూడా పైనుంచి అబ్జర్వ్ చేయొచ్చు. సో పబ్లిక్ ఈస్ అలౌడ్ టు విజిట్ ద పార్లమెంట్ ఫ్రమ్ ఇన్సైడ్. సో ఇక్కడి నుంచి ఆ బెర్లిన్ జర్మనీ పార్లమెంట్ కూడా అక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడి నుంచి వ్యూ చూసినప్పుడు ఎంతో అద్భుతంగా ఉండింది. అక్కడ బోట్ రైడ్స్ అవుతూ ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి బోట్స్ అలా వస్తూ ఉంటే ఈ వ్యూ చూడ్డానికి చాలా అందంగా అనిపించింది. సో అందుకేనేమో స్కై వాక్ ఈజ్ వన్ ఆఫ్ ది అట్రాక్షన్స్ ఇన్ ఫ్యూచూరియం. చూడండి, నేను చెప్పాను కదా, ఆ బోట్ రైడ్స్ దగ్గర, ఆ బ్రిడ్జ్ దగ్గర బోట్ రైడ్స్ అవుతూ ఉన్నాయి. సో అలా ఫ్యూచూరియం నుంచి లోపలికి రాగానే ఇది ప్లే ఏరియా అనమాట. ఈ ప్లే ఏరియా నిజంగా ఈ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు వీటిని. మనం వీటిని ప్రత్యేకించి పుష్ చేయక్కర్లేదు, జస్ట్ అలా కూర్చుంటేనే చాలా దూరం అలా స్వింగ్ అవ్వచ్చు. అది చాలా బాగుంది. వన్ ఆఫ్ ద మోడర్న్ టెక్నాలజీస్ ఆఫ్ ద స్వింగ్స్. పిల్లలు ఆడుకోవడానికి కూడా నెక్స్ట్ జనరేషన్ స్వింగ్స్ ఇండోర్లో ఇలా ఉండబోతాయేమో మరి. సో ఈ ప్లే ఏరియా నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మేము నెక్స్ట్ ఫ్యూచూరియం ల్యాబ్లోకి ఎంటర్ అయ్యాము. నెక్స్ట్ ఫ్యూచూరియం ల్యాబ్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫ్యూచూరియం బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అటు అవుట్ సైడ్ చూసినప్పుడు ఎస్-బాన్ ట్రాక్, అది ఎస్-బాన్ ట్రైన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటున్నాయి ఆ ట్రాక్ మీద. ఈ అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుండింది అనమాట అక్కడి నుంచి చూసినప్పుడు. సో ఈ ప్లే ఏరియా పక్కన ఒక రిలాక్సేషన్ డోమ్స్ లాగా ఉన్నాయి. దాని పక్కన ఇక్కడ ఒక స్టిక్కర్ యాక్టివిటీ లాగా ఏదో ఉంది. అంటే అక్కడి నుంచి మనము 3 స్టిక్కర్స్ని తీసుకొని ఈ ప్లేస్లో మనం స్టిక్ చేయాలన్నమాట.
సో ఇక్కడ వాళ్ళు రాశారు చూడండి, టేక్ 3 స్టిక్కీ డాట్స్ అని. సో మనం 3 డాట్స్ని వచ్చిన ప్రతి అందరూ పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు ఈ యాక్టివిటీని. సో ఒక 3 స్టిక్కర్స్ని తీసుకొని అక్కడ స్టిక్ చేస్తున్నారు. అది చాలా పెద్దగా ఉంది, చాలా హైట్ ఉంది కూడా. అంత పైకి వెళ్ళి స్టిక్ చేయగలిగారంటే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. మీరు లాంగ్ షాట్లో ఇక్కడ చూస్తే మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, మన హైట్ వరకు మనం స్టిక్ చేయగలుగుతాం కానీ అంత పైకి వెళ్ళి ఎవరు చేయలేరు కదా. కానీ చేశారంటే ఇక్కడ జర్మన్స్ చాలా హైట్ ఉంటారండి, ఒక్కొక్కళ్ళు 6 అబవ్ ఉంటారు, 6 ఫీట్ పైనే ఉంటారు. సో వాళ్ళందరూ రీచ్ అవ్వడంలో ఆశ్చర్యం లేదు. అండ్ ఇక్కడ ఇలాంటిది ఒకటి కనబడింది. ఇది ఏంటంటే మన హ్యాండ్ సెన్స్ని డిటెక్ట్ చేసి దాని మూమెంట్ జరుగుతుంది. సో మనం ఎక్కడైతే హ్యాండ్ ప్లేస్ చేస్తామో ఆ ప్లేస్లో ఆ జోన్ మొత్తం ఇలా పైకి లేసి లోపలికి వెళ్తుంది. ఎగ్జాక్ట్ సైంటిఫిక్ రీజన్ తెలియదు నాకు, బట్ వీ జస్ట్ ఫెల్ట్ ఇట్ లైక్ అ స్మాల్ గేమ్. అక్కడ ఒక చిన్న యాక్టివిటీ లాగా అనిపించింది చూడటానికి. జస్ట్ హ్యాండ్ని అలా అక్కడ పెట్టి చూస్తే ఆ హ్యాండ్ సెన్స్ మన హ్యాండ్ని సెన్స్ చేసి అది పైకి ఇలా లెగుస్తుంది. మనం హ్యాండ్ మూమెంట్ ఆపేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. సో దట్ వాస్ దిస్ అనమాట. అండ్ నెక్స్ట్ అలా పక్కకు వెళ్తే ఇక్కడ చిన్న చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి. ఇవి 18th century స్ట్రక్చర్స్ అనుకుంటా. సో అలా ఈ స్టాచ్యూస్ని కూడా ఆ మ్యూజియంలో అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఈ కుర్చీ యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా? ఇది మొత్తం వెపన్స్తో చేశారు. చూడండి, ఆ హ్యాండిల్ గన్స్ అక్కడ పెట్టారు. ఆ హ్యాండిల్ గన్, అందులో అరేంజ్ చేసినవన్నీ బుల్లెట్స్. ఆ వెనకాల కుర్చీ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది బాంబులు. సో ఇవి ఎంటైర్ వెపన్స్తో చేసిన ఒక చైర్ అన్నమాట. సో ఇదే ఫ్యూచూరియం ల్యాబ్ అనమాట. ఈ ఫ్యూచూరియం ల్యాబ్లో మన చేత్తో మనమే కొన్ని ట్రై చేయొచ్చు కూడా. అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, పిల్లలకి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఉంటాయి. పజిల్స్ అని, లగోస్ అని, మనంతట మనం వాటిని తీసుకొని మనమే ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ పిల్లలు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అక్కడ లగోస్ యాక్టివిటీ ఒకటి ఉంది. ఇట్ ఈస్ అ న్యూ కైండ్ ఆఫ్ లగోస్. మీకు చూపిస్తాను చూడండి. ఇది చూస్తున్నారు కదా, ఇది లగోస్. మామూలుగా పిల్లలు ఆడుతున్న లగోస్, కానీ ఫ్యూచర్లో ఇలా ఉండబోతుందన్నమాట. అంటే డిజిటల్ ప్యాటర్న్లో ఉంటాయి. అక్కడున్నవన్నీ లగో బ్లాక్స్. దాని మీద ప్లేస్ చేసినప్పుడు ఒక డిజిటల్ సిటీని వాళ్ళు తయారు చేస్తారు. దానికి కూడా అక్కడ ప్రోగ్రామింగ్ రాశారు. ఆ పైన స్క్రీన్లో ప్రోగ్రామింగ్ కనిపిస్తుంది. ఆ బ్లాక్ ఒక్కొక్కటి అక్కడ ప్లేస్ చేసినప్పుడు మనం ఒక మొత్తం సిటీని కన్స్ట్రక్ట్ చేసినట్టు దాన్ని బిల్డ్ చేయొచ్చు అనమాట. అది ఫ్యూచర్లో రాబోతున్న ఒక లగోస్ టెక్నాలజీ అనుకోవచ్చు మనం. సో పిల్లలు యాక్సెస్ చేయొచ్చు దాన్ని. పిల్లలు కావాలనుకున్నప్పుడు అంటే మా పిల్లలు ఆడి చూశారు. అది అక్కడ పెట్టి మనం ప్లేస్ చేస్తే దాని మూమెంట్ మనకు తెలుస్తుంది. సో అలా పక్కకి వెళ్ళినప్పుడు అది కిడ్స్ యాక్టివిటీ పార్ట్ అయిపోయాక ఫ్యూచూరియం ల్యాబ్లోకి పక్కకు వచ్చాక ఇదొక పెద్ద డ్రోన్ ప్యాటర్న్లో కనబడింది. నాకు తెలిసి ఇది డ్రోన్ కాదు, సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మ్యూజిక్ అనుకుంటా. నేను ఆ బోర్డ్ చదివింది నాకు గుర్తులేదు, బట్ ఇట్ వాజ్ సంథింగ్ రిలేటెడ్ టు మ్యూజిక్ పార్ట్. అండ్ ఇవన్నీ ఏంటంటే మనం సీలో చూస్తాం కదా సీ వీడ్స్, ఆ సీ వీడ్స్ అన్నమాట ఇవి. సో ఇవి ఆర్టిఫిషియల్గా ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నది వాళ్ళకి డిస్ప్లే చేసినట్టున్నారు. అండ్ ఇది చూసారా, ఇది మన మూవబుల్ హౌస్. ఈ హౌస్ మొత్తాన్ని మనం మూవ్ చేయొచ్చు.
ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కన్నా ఇది మొత్తం మూవ్ చేయొచ్చు. ఈ మినియేచర్ హౌస్ అన్నమాట. ఈ హౌస్లో 2 ఫ్లోర్స్ పెట్టారు. మళ్ళా లైవ్ మొబైల్ రీసైకిల్ లోకల్ ప్రీయూజ్ హౌస్. చూసారు కదా, హైబ్రిడ్ క్యాటలాగ్ హౌస్. దీన్ని మనం లైవ్లో మూవ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికన్నా దాన్ని మూవ్ చేయొచ్చు. సో ఇది ఆ హౌస్ వ్యూ అన్నమాట. దీంట్లో మళ్ళీ 2 ఫ్లోర్స్ ఉన్నాయి, ఒకటే కాదు. పైన ఫ్లోర్లో బెడ్ అది ఉంది, కింద ఫ్లోర్లో టీవీస్ అవి అరేంజ్ చేశారు. అండ్ ఈ హౌస్ అలా మూమెంట్ ఉన్న హౌస్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఐడియాస్. అండ్ ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది ఏంటి అంటే ఫోన్స్, మనం వాడుతున్న ఫోన్స్ యూసేజ్ అయిపోయాక అవి ఫ్యాక్టరీలోకి ఎలా వెళ్తాయి అన్నది వాళ్ళు అక్కడ చూపించారు. వాళ్ళు దాన్ని ఎలా డిస్మాండిల్ చేస్తారు, ఆ ఫోన్ కాంపోనెంట్స్ అన్నీ మళ్ళీ దాన్ని ఎలా రీసైకిల్ చేస్తారు అన్నది నీట్గా డిస్ప్లే చేశారనమాట. మనం ఎన్నో మొబైల్స్ వాడుతూ ఉంటాం కదా, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ కామన్గానే ఉంటుంది. సో జస్ట్ ఇమాజిన్ ఒక ఇయర్లో ఎన్ని మొబైల్స్ని మనము రీసైకిల్ చేస్తాము అని. సో దాన్ని మనం రీసైకిల్ చేసే మొబైల్స్ అన్నిటినీ ఎలా యూస్ఫుల్గా తిరిగి దాన్ని రీప్రొడ్యూస్ చేయొచ్చు అన్నది వాళ్ళు మొత్తం ఆ సైకిల్ మొత్తాన్ని ఆ బోర్డ్ మీద నీట్గా డిస్ప్లే చేశారు. పిల్లలకి ఇది ఒక మంచి ఎడ్యుకేషన్ టూర్ అవుతుంది. వాళ్ళకి కూడా టెక్నాలజీ మీద ఒక మంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇలాంటివన్నీ చూసినప్పుడు. సో మీరు కనుక బెర్లిన్లో ఉంటే మీ పిల్లల్ని ఒకసారి తప్పకుండా ఫ్యూచూరియంకి తీసుకెళ్ళండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ప్లేస్ టు విజిట్ ఫర్ కిడ్స్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది ఆరెంజ్ పీల్ తోటి, ఆరెంజ్ నుంచి పల్ప్ వస్తుంది కదా, ఆ పీల్ ఆరెంజ్ పీల్స్ తోటి వాళ్ళు తయారు చేసిన ఒక ల్యాంప్ అది. అందుకని ఆ ఆరెంజ్ పీల్ని కూడా వాళ్ళు అక్కడ డిస్ప్లేలో పెట్టారు. సో అలానే అక్కడ మష్రూమ్స్తో తయారు చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే ఇది వుడ్తో తయారు చేసిందనమాట. సో వుడ్తో ప్రిపేర్ చేసిన షర్ట్ ఉంది. సో ఇవన్నీ రీసైకిల్డ్ ప్రోడక్ట్స్ అండి. అక్కడ పీనట్స్ షెల్స్తో చేసినవి. అండ్ ఇక్కడ ఒక 3D ప్రింటెడ్ వాల్స్ కనిపిస్తుంది కదా, అవి కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్లో నుంచి రీసైకిల్ చేసి ప్రిపేర్ చేసినవి అనమాట ఇవన్నీ. సో ఆల్ దీస్ ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది ఏంటి, వుడ్ ఆల్టర్నేటివ్స్. వుడ్ బదులుగా మనం వాడగలిగేది మన కొబ్బరి పీచు అండ్ వుడ్ హస్క్స్ అంటారు కదా, హస్క్ తీస్తారు కదా, వుడ్ హట్స్, వాటితోటి రీసైకిల్ చేసి వాడేవి. అండ్ దే కెన్ బిల్డ్ విత్ పేపర్. ఆ పేపర్ తోటి, జస్ట్ పేపర్ మెటీరియల్ తోటి ఎంత హార్డ్ సాలిడ్గా ఒక బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయగలిగే అంత కాంపోనెంట్స్ని, బ్రిక్స్ లాంటి ఒక కాంపోనెంట్స్ని ప్రిపేర్ చేశారు వాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో ఇలాంటివి ఎకో ఫ్రెండ్లీ ఫ్యూచర్ అనమాట ఇది. సో ఎకో ఫ్రెండ్లీగా ఫ్యూచర్లో ఇలాంటి ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేయొచ్చు అని ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇవన్నీ అలా డిస్ప్లే చేశారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఇవన్నీ కేవలం మనకి బయట ఫారెస్ట్లో దొరికే ఒక న్యాచురల్ ప్రోడక్ట్స్, జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. ఆ న్యాచురల్ ప్రోడక్ట్స్ని ఎంత అందంగా డిజైన్ చేశారనమాట వాళ్ళు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండ్ క్వాలిటీ కూడా అంతే బాగున్నాయి అవి. ఇది చూసారా, మష్రూమ్ నుంచి వచ్చే మిస్లిమ్ అంటారు కదా, ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రాంగ్. ఇది మైసీలియం ఫోమ్ అనేది మష్రూమ్స్ నుంచి వస్తుంది అనమాట. సో ఆ ఫోమ్ తోటి ఒక లెదర్ ప్యాటర్న్లో వాళ్ళు మొత్తం ఒక డ్రెస్ని డిజైన్ చేశారు, బ్యాగ్స్ని డిజైన్ చేశారు. సో చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని డిజైన్ చేసి పెట్టారు. అక్కడ కనిపిస్తుంది కదా, షూని కూడా డిజైన్ చేయగలిగారు.
ఆ మష్రూమ్ నుంచి వచ్చే మిస్లిన్ ఫోమ్ నుంచి ఇవన్నీ ప్రిపేర్ చేశారనమాట. విచ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. అండ్ ఇలాంటివి కనుక మనకి నిజంగా కూడా వాడుకలోకి వస్తే అక్కడ బనానా లీవ్స్లో నుంచి ఆ ఫైబర్లోంచి క్లాత్ని ప్రిపేర్ చేశారు. అది కూడా చాలా బాగుంది. అసలు ఫ్యూచర్లో ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ అన్నీ వస్తే ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది, మన హెల్త్కి కూడా అంతే మంచిది. ఇక్కడ ఒక మైక్రోస్కోప్ డిస్ప్లేలో పెట్టారు. అంటే ప్రతి దాంట్లో నుంచి మైక్రో పార్టికల్స్ని మనం అలాగ అందులో మ్యాక్సిమైజ్ చేసి చూసుకోవచ్చు అనమాట. సో సీవీడ్ లోపల ఉన్న మైక్రో పార్టికల్స్ ఎలా ఉంటాయి అన్నది మనం అందులో నుంచి ఇంకా జూమ్ చేసి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ మెషిన్ని వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు. అక్కడ చూస్తున్నారు కదా, మనం ఒక్కొక్క బ్యాక్టీరియాని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి ప్రతిదీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ ఎందుకు డిస్ప్లే చేస్తారంటే పిల్లలకి ఇంట్రెస్ట్ కలుగుతుంది అని. సో కిడ్స్ ఇలాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఆ టెక్నాలజీ మీద, ఆ ఫీల్డ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. అక్కడ ఒక మెషిన్ ఉంది, మన విష్ని అక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు. సో మేము క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి అని మా విష్ని మేము అక్కడ పబ్లిష్ చేశాము. సో ఇదండి మా ఫ్యూచూరియం టూర్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక బెర్లిన్లో ఉంటే తప్పకుండా మీ పిల్లల్ని ఫ్యూచూరియంకి తీసుకెళ్ళండి. ఇది ఒక మంచి ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది. ఇలాంటి మరిన్ని బెర్లిన్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.